హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, నాకు మోర్ దెన్ 1000 మెసేజెస్ వచ్చాయి. మోర్ దెన్ 300 కాల్స్ వచ్చాయి ఈ 2 to 3 డేస్‌లో. ఎన్ నంబర్ ఆఫ్ అన్నోన్ కాల్స్ కూడా నాకొచ్చాయి. అండ్ మీరందరూ నాకు కాల్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి. కానీ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. బికాజ్ ఈ 2 డేస్ నుంచి నేను వీడియో కూడా అప్‌లోడ్ చేయలేదు. బికాజ్ నా ఫాదర్ హెల్త్ అనేది బాగాలేదండి. సో నేను మా డ్యాడీని చూసుకోవాలి కాబట్టి నాకు టైం దొరకట్లేదు. అందుకే ట్రేడ్స్ అనేవి నేను తీసుకోవట్లేదు. అండ్ వీడియో అనేది కూడా పోస్ట్ చేయడానికి, రికార్డింగ్, ఎడిటింగ్ చేయడానికి నా దగ్గర అంత టైం లేకుండే. అండ్ రికార్డింగ్ నేనే చేసుకుంటాను. ఎడిటింగ్ నేనే చేసుకుంటాను. అప్లోడింగ్ నేనే చేసుకుంటాను. ట్రేడ్ నేనే చేసుకుంటాను. ప్రతి ఒక్కటి సింగిల్ హ్యాండెడ్ గా ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటాను కాబట్టి అక్కడ మా డ్యాడీ హెల్త్ ప్రాబ్లం కావడంతో నేనేం చేశాను అంటే ఇవన్నీ సైడ్ పెట్టేశాను. సైడ్ పెట్టేసి మా ఫాదర్ తో ఉండి ఆయనను చూసుకున్నాను. మా ఫాదర్ డిశ్చార్జ్ ఇంకా కాలేదు. ఇవాళ ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయిపోతారు. సో రేపటికెళ్ళైనా కానివ్వండి, ఎల్లుండికెళ్ళైనా కానివ్వండి. ఫస్ట్ మే రేపైతే 30, తర్వాత ఫస్ట్ మే హాలిడే. నెక్స్ట్ మండే నుంచి అంటే ఇప్పుడొచ్చే మండే నుంచి ట్రేడ్స్ అనేవి తీసుకుంటాను అండ్ మీకు చూపిస్తాను కూడా. ఓకేనా అండి? అండ్ ఇవాళ ట్రేడింగ్ సెషన్ లో ఏం జరిగిందో ఇవి కూడా మీకు ఇవాళ నేను చెప్తాను. అండ్ చెప్పే ముందు ఇది మన ఇండికేటర్ అండి. ఆర్డర్ బ్లాక్స్ ఇండికేటర్. ఓకే. అండ్ మార్కెట్ లో ఇక్కడికెళ్ళి సెల్లింగ్ ఎందుకు వచ్చింది, మళ్ళీ ఇక్కడికెళ్ళి సెల్లింగ్ ఉంటే బయింగ్ ఎందుకు వెళ్ళిపోయింది, నెక్స్ట్ డే కాబట్టి బయింగ్ ఎందుకు వెళ్ళిపోయింది, ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తాను. అండ్ ఇది చెప్పే ముందు మీకు నేను మన ఆర్డర్ బ్లాక్ అనాలిసిస్ పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చాను ప్రతి ఒక్కరికి నేను. అండ్ మీరు దాంట్లోపల ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ బ్రేక్ అవుతే బయింగ్ ఎలా వెళ్ళిపోతుంది, బ్రేక్ డౌన్ బ్రేక్ కాకపోతే సెల్లింగ్ ఎలా వెళ్ళిపోతుంది, ఇవి. అండ్ ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి బ్రేక్అవుట్. బ్రేక్అవుట్ లో కూడా ఎఫ్ఈజీ కాకుండా డైరెక్ట్ బ్రేక్అవుట్ అనేవి ఇవి. అండ్ ఇంకోటి అప్పర్ ట్రెండ్ లైన్, లోవర్ ట్రెండ్ లైన్ అనేవి ఇవన్నీ కాన్సెప్ట్స్ మీకు తెలిసి ఉండాలి. అండ్ తెలియకపోతే మన యూట్యూబ్ ఛానల్లో మన ప్లేలిస్ట్ లో మీకు అక్కడ వీడియోస్ ఉంటాయి. అవన్నీ మీరు చూడాలి, డెఫినెట్లీ చూడాలి అండి. మన ఇండికేటర్ మీకు యూజ్ చేయడానికి రావాలి అంటే. అండ్ మన ఇండికేటర్ వచ్చేసి క్లియర్ గా చెప్తున్నాను, బై సెల్ రికమెండేషన్స్ చెయ్యదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ లెర్నింగ్ పర్పస్. మీకు ఫైండ్ అవుట్ చేయడం రాకపోతే మన ఇండికేటర్ ఫైండ్ అవుట్ చేసి చూపిస్తుంది ఇంబ్యాలెన్స్ ఏడుంది, ఇంప్రాపర్ ఎక్కడుంది, ఇన్వాలిడ్ ఎక్కడుంది. ఓకే. సి, ఇవాళ నిన్న కూడా కొన్ని పోస్ట్ చేశాను మన టెలిగ్రామ్ లో, ఇవాళ కూడా కొన్ని పోస్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ప్రాఫిట్ అయింది, ఇది క్రిప్టో కరెన్సీలో ప్రాఫిట్ అయింది, ఇది ప్రాఫిట్, ఇది కూడా ప్రాఫిటబుల్ ట్రేడ్. ఈ ప్రాఫిటబుల్ ట్రేడ్ లో మోర్ దెన్ $700 ప్రాఫిట్ అయింది. అది కూడా పోస్ట్ చేశాను మన టెలిగ్రామ్ లో, మీకు చూపిస్తాను. ఇక్కడ ఇది మార్నింగ్ ట్రేడ్. మార్నింగ్ ఇక్కడ ఇది మార్నింగ్ అనిపిస్తుందా ఈ ట్రేడ్. ఇక్కడ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది అయింది. ఇక్కడ వచ్చేసి $337 ప్రాఫిట్. ఓకే. అండ్ మొన్న చెప్పాను కదా, మొన్న ఒక ట్రేడ్ పెద్దది తీసుకున్నాం పుట్ సైడ్ అని, $655 ప్రాఫిట్ అండి. ఈ ట్రేడ్ ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ట్రేడ్ తీసుకున్నప్పుడు చాలా మంది ఈ స్క్రీన్ షాట్ చూసి తప్పుగా అనుకుంటున్నారు. అంటే బ్రదర్ బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసి పెట్టాడు అని అనుకుంటున్నారు. ఎడిట్ చేయడానికి వస్తే ఇక్కడ పక్కన టైమింగ్ అనిపిస్తుందా మీకు? టైమింగ్ అనేది కనిపించదు ఎడిటింగ్ లో. ఓకేనా అండి? అండ్ ఇది ఒక్కటి రన్నింగ్ మార్కెట్ లో క్యాండిల్ టైం కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా క్యాండిల్ టైం, ఆఫ్టర్ క్లోజింగ్ క్యాండిల్ టైం కూడా ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ చాలా కిందికి వెళ్ళిపోయింది, 6:28. ప్రతి ఒక్కటి టైమింగ్ కూడా చూడండి. దాని తర్వాత క్యాండిల్ ఫామ్ కాలేదా, ఇవన్నీ చూడండి. మీకే అర్థమైపోతుంది ఏది రియల్ ఏది ఫేకో. ఓకేనా అండి? సో ఇప్పుడు మన మార్కెట్ మీద నేను వచ్చేస్తాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఓకే. నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయింది కాబట్టి బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. అండ్ ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది మనకు సెకండ్ డే కూడా యాజ్ ఏ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ బయ్యింగ్ లాగానే పనిచేసింది. ఏ రోజు బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ చేసిందో ఆ మల్టిపుల్ డేస్ నుంచి మనకు యాజ్ ఏ రీటెస్ట్ రివర్సల్ లాగా అనేది పనిచేసింది. ఓకే. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మన ఇండికేటర్ గురించి. ఇప్పుడు ఎక్కడైనా అనుకుందాం, బయింగ్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది. ఓకే.
ఇది బయింగ్ ఆర్డర్ బ్లాక్. దీని లోపల రెడ్ క్యాండిల్ చిన్నగా ఉంటది, గ్రీన్ క్యాండిల్ అనేది పెద్దగా ఉంటది. మార్కెట్ లో బయింగ్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది అనుకోండి, ఈ బయింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఇండివిజువల్ క్యాండిల్ పైకి రీటెస్ట్ అవుతే బయింగ్. ఇది ఎఫ్ఈజీ కూడా ఉంటుంది, మన ఇండికేటర్ లో ఉంది. అలా కాకుండా బయింగ్ ఆర్డర్ బ్లాక్ సెల్లింగ్ సైడ్ లెవెల్ బ్రేక్ చేసింది అంటే ఇది సెల్లింగ్ రీటెస్ట్ అన్నట్టు. ఇది సెల్లింగ్ రీటెస్ట్, ఇది బయ్యింగ్ రీటెస్ట్. ఇప్పుడు నేను పెట్టే ప్రతి పోస్ట్ లో మనకు ప్రాఫిట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇక్కడ వచ్చేసి సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఓకే, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది బికాస్ ఆఫ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ కాబట్టి చలో సెల్లింగ్. ఇక్కడ మళ్ళీ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ చూపించింది మన ఇండికేటర్. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ లో ప్రతి పాయింట్ రీటెస్ట్ అయ్యింది. ప్రతి పాయింట్ రీటెస్ట్ అయ్యింది కాబట్టి సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్ కాలేదు కాబట్టి మనకు బయింగ్ ప్రాఫిట్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ ఈ ట్రేడ్ గురించి మార్నింగ్ పోస్ట్ కూడా చేశాను, ప్రాఫిట్ కూడా చూపించాను. ఎందుకంటే ప్రీవియస్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర మార్కెట్ రీటెస్ట్ అయింది కాబట్టి బయింగ్ వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఉండే, బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ రీటెస్ట్ అయింది సెల్లింగ్ సైడ్ కాబట్టి సెల్లింగ్ సైడ్ వెళ్ళిపోయాము. ఇక్కడ మల్టిపుల్ బయ్యింగ్ కాబట్టి బయ్యింగ్ వెళ్ళిపోయాము. ఇక్కడ ఎందుకు మనము బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది అయినా మనం సెల్లింగ్ సైడ్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఉంటే మార్కెట్ బయ్యింగ్ అనేది వెళ్ళదు. ఓకేనా అండి? ఇప్పుడు అంతెందుకండి, మన నిఫ్టీలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మన నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం మనం. ఓకే, నిఫ్టీలో ఇక్కడ చూద్దాము. ఇక్కడ నిఫ్టీలో ఇక్కడ లేదు. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ చూడండి సింపుల్ గా. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఏం క్రియేట్ చేసింది? ఇక్కడ వచ్చేసి సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసిందా? ప్రతి ఒక్కరు చూడండి, ఇది సెల్లింగ్ ఆర్డర్ బ్లాకా? ఇది సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ కాదు. ఇదేంటి? ఇది వచ్చేసి ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్. ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఉన్నప్పుడు మార్కెట్ ఐదర్ ఇక్కడ గ్రీన్ అయినా ఫామ్ చేయాలి, లేకపోతే గ్రీన్ తో రీటెస్ట్ అయినా చేయాలి. బట్ ఇక్కడ ఎక్కడ చేయలేదు. అండ్ ఇది అలా ఫామ్ చేయలేదు కాబట్టి అక్కడికి ఫాల్ అవుతుంటే కన్ఫర్మేషన్ లో 5 minutes లో కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. 150 ఎక్కడ? ఇది 130 ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ కన్ఫర్మేషన్ రావడానికి రీజన్ ఏంటి అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అనేది బ్రేక్ అయ్యి మళ్ళీ బ్రేక్ అయితే అది యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగానే పనిచేస్తుంది. సో మన ఇండికేటర్ అనేది 5 minutes లో అయినా కానివ్వండి, 1 minute లో అయినా కానివ్వండి, 15 minutes లో అయినా కానివ్వండి, ఎక్కడైనా పర్టికులర్ గా ఆర్డర్ బ్లాక్స్ అనేవి క్రియేట్ చేస్తే ఆ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అవుతే రీటెస్ట్ అవుతే సెల్లింగ్, ఆ ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్ కాకుండా కంప్లీట్ పైకి వెళ్తే బయ్యింగ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ పైకి వెళ్ళింది, రీటెస్ట్ కంప్లీట్ బయ్యింగ్. ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యింది కాబట్టి బయ్యింగ్ వెళ్ళిపోయింది. సో ఇలా మన ఆర్డర్ బ్లాక్స్ ఇండికేటర్ అనేది ఇంబ్యాలెన్స్, ఇంప్రాపర్ లిక్విడిటీ స్వైప్ ని కూడా చూపిస్తుంది. అంటే తొందరపడి ట్రేడ్ తీసుకోకండి, వెయిట్ చెయ్యండి అని కూడా మన ఇండికేటర్ చూపిస్తుందండి. బట్ ఏంటి అంటే అది యూజ్ చేయడం రావాలి, దాన్ని చూసి మార్కెట్ లో ప్రాక్టీస్ చేయడం మీకు రావాలి. వాట్ ఇస్ ఆర్డర్ బ్లాక్ ప్రతి ఒక్కటి మీకు తెలియాలి. ఓకేనా అండి? ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అనాలిసిస్ ఇవాళ అయితే ట్రేడ్స్ తీసుకోలేదు, నిన్న తీసుకోలేదు, మొన్న తీసుకోలేదు, బికాస్ ఐఎమ్ వెరీ బిజీ. ఓకేనా అండి? అండ్ మరి నెక్స్ట్ మండే నుంచి నేను ఓన్ గా కూడా ట్రేడ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాను, మీ అందరికి చూపిస్తాను. అండ్ మన ఇండికేటర్ ఎలా సపోర్ట్ చేస్తుంది లైవ్ మార్కెట్ లో అది కూడా నేను ఎవ్రీ డే చూపిస్తానండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ అందరికి చెప్పాను. నేను మే నుంచి నేను కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నాను అంటే ప్రీవియస్ టైం 1 month ట్రేడింగ్ చేసి 25,000 కి 21,000 సంపాదించి చూపించాను. ఈసారి 1 lakh క్యాపిటల్ పెట్టి ఎండ్ ఆఫ్ ద మంత్ కి 1 lakh క్యాపిటల్ ఎంత చేయగలము, ప్రాపర్ లెర్నింగ్ ఉంటే ఎంత మనం అర్న్ చేయగలము అది మీకు నేను చేసి చూపించబోతున్నాను. మే అయినా కావచ్చు, ఏప్రిల్ అయినా కావచ్చు, ఎప్పుడు స్టార్ట్ చేస్తానో దాని ముందర నేను చెప్పేస్తానండి. ఓకేనా? ఇప్పుడు రేపటి అనాలిసిస్ కనుక మనం చూసుకుంటే ఇవాళ మార్కెట్ లో సెకండ్ హాఫ్ మనకు లిక్విడిటీ స్వైప్ అయిన తర్వాత హెవీ సెల్లింగ్ అనేది దొరికింది. అండ్ ఎప్పుడైనా మనం లిక్విడిటీ స్వైప్ అయిన తర్వాత ట్రేడ్స్ అనేవి తీసుకోము అంటిల్ రీటెస్ట్. సో లిక్విడిటీ పైకి వెళ్ళింది, బయర్స్ ని గ్రాప్ చేసింది, ఇమీడియట్ గా మేజర్ ఎంత గ్రాప్ చేసిందో
వితౌట్ రీటెస్ట్ దానికన్నా ఎక్కువ సెల్లింగ్ అనేది ఇవాళ మార్కెట్ లో మనకు వచ్చింది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని కింద లెవెల్స్ లేవు, ప్రీవియస్ లెవెల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇవి ప్రీవియస్ లెవెల్స్. ఈ ప్రీవియస్ లెవెల్స్ లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఈ ఒక్కటే లెవెల్ ఉందండి. మార్కెట్ ఈ లెవెల్ దగ్గర వచ్చి ఎక్కడైనా బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ లేకపోతే బయ్యింగ్ రీటెస్ట్ ఇంప్రాపర్ వ్యాలిడ్ ఏదైనా బయ్యింగ్ లో వస్తే మనకు ఇక్కడ నుంచి ఇమీడియట్ బయ్యింగ్ అనేది షూట్ అవుతుంది. అలా కాకుండా మార్కెట్ ఈ లెవెల్ టచ్ కాకుండా బయ్యింగ్ కి వెళ్ళాలి అనుకుంటుందే అనుకోండి, సింపుల్ గా మన ఇండికేటర్ పెడతాను, సేమ్ లెవెల్ నేను ఏ లెవెల్ చూపిస్తాను అదే లెవెల్ మార్కెట్ మన ఇండికేటర్ డ్రా చేస్తుంది. సో ఈ లెవెల్ బయ్యింగ్ వెళ్ళాలి అనుకుంటే రీటెస్ట్, రివర్సల్, ఈ 2 లెవెల్స్ అనేవి మనకు మన బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ అండి. ఓకే. అండ్ సెన్సెక్స్ లో కనుక లెవెల్స్ చూసుకుంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ విచ్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్, అండ్ సెకండ్ లెవెల్ వచ్చేసి మీకు బ్రేక్అవుట్ పాయింట్, ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ బ్రేక్ అయ్యింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ లాగా పని చేయాలి. ఇలా కాకుండా ఇక్కడ ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ చేసిందే అనుకోండి, మనకు డైరెక్ట్ బయింగ్ అనేది వస్తుంది. అలా కాకుండా ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి రీటెస్ట్ లో ఆర్డర్ బ్లాక్ కావాలి. ఆర్డర్ బ్లాక్ ఇక్కడ లేదు కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయితే రీటెస్ట్ రివర్సల్ సెల్లింగ్, అండ్ సెల్లింగ్ అనేది ప్రీవియస్ ఆర్డర్ బ్లాక్ పాయింట్ దగ్గర వరకు మీకు కనిపిస్తుంది అండి. ఓకే. మన ఇండికేటర్ మీకు ప్రతి ఒక్కటి చూపిస్తుంది. ఏంటి అంటే ప్రాక్టీస్ అనేది మీరు దీని మీద చేయాలి. ఓకే. అండ్ సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా నిఫ్టీలో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ప్రీవియస్ లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ లెవెల్ బ్రేక్ చేస్తే రీటెస్ట్ రివర్సల్ విత్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్, వ్యాలిడ్, ఇన్వాలిడ్, ఇంప్రాపర్ ఏదైనా రానివ్వండి, దీని కింద రీటెస్ట్ అనేది జరగాలి. ఇలా జరగకుండా మార్కెట్ బయింగ్ వెళ్ళాలి అనుకుంటుందే అనుకోండి, ఈ పాయింట్ దగ్గర ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ రీటెస్ట్ అనేది ఇంపార్టెంట్. రీటెస్ట్ కాకుండా లెవెల్ బ్రేక్ చేస్తే మళ్ళీ రీటెస్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కటి ప్రాపర్ గా మార్కెట్ లో నడవాలి అంటే లెవెల్స్ అనేవి ఫోకస్ చేయాలి. సో నిఫ్టీలో ఈ 2 లెవెల్స్ ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీలో ఈ 2 లెవెల్స్ ఉన్నాయి, సెన్సెక్స్ లో ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ మీదనే మీరు ఫోకస్ చేయండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.